నడుమ ఏడ చూసినా ఏడినా గాని అయోధ్య రాముని గుడి ముచ్చట్లే ఈయనొచ్చినాయి, కన్లారగానొచ్చినాయి. దేశం మొత్తం మీదికెళ్ళి ఎవ్వరికి దోషనట్టాలు కానుకలు చందాలు సొమ్ములు పంపించి బాజాప్తా భక్తిని చాటుకున్నారు. అటెనక గ్రాండ్ గా గుడి ఓపెన్ అయ్యే వరకల్లా దునియాలున్న హిందువులంతా సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ఇన్నొద్దులకు ఇగో ఈ ముచ్చటతోని మళ్ళోసారి అయోధ్య గుడి వార్తలకి ఎక్కింది ఇట్లా. ఇనరాయి ముచ్చట అయోధ్య రామ మందిరం చేయంగా సర్కార్కు 400 కోట్ల ఆమ్దాని వస్తుందని తెలుసా మీకు? అంటే గల్లాపెట్టతోని గనిగన కోట్లు వస్తున్నాయని అనుకోకురి, అవి జీఎస్టీతో వస్తున్న పైసలు. అయోధ్యల బాలరాముని మందిరంతో పాటుగా మొత్తం 70 ఎకరాల జాగలు అన్ని కలిసి 18 గుళ్ళు కడుతున్నారు కదా. ఆ గుళ్ళు కడుతున్నందుకు జీఎస్టీ పురాగా కడతాము అని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ క్లారిటీగా చెప్పుకొచ్చినట. ఇప్పటికే గవర్నమెంట్ అన్ని తీర్ల సాన్ని ఆసరైతున్నది. ఇంకా మీదికెళ్ళి ఇప్పుడు జర తక్కువ చేయరి జీఎస్టీకే అని సెంట్రల్ సర్కార్ అడగము. సర్కార్ నుంచి ఒక్క రూపాయి కూడా జీఎస్టీల మినహాయింపు కోరేదే లేదు. 100కు 100% జీఎస్టీ కడతామని చెప్పారు. అయోధ్యలో బాలరాముని గుడి కర్మ అన్ని గుళ్ళు కట్టుడుతోని సెంట్రల్ సర్కార్ భారీ మొత్తంలో ఆమ్దాని వస్తుందని చెప్తున్నారు. జీఎస్టీ కింద అంతా కలిసి 400 కోట్ల అందాజే వస్తుందట. మొత్తం కట్టుడు అయిపోయినాక అసలుకి ఇంకో 5-6 కోట్లు ఎక్కువనే వస్తుందని తెలుస్తున్నది. రామ మందిరం కడుతందుకు దునియాలో అన్ని మూలలకెళ్ళి చందాలు వచ్చినాయి. ఆ పైసలతోనే కడుతురా గుళ్ళని. ఇప్పటికే బాలరాముని మొక్కేతందుకు ఒక్క రోజుకు 2 లక్షల మంది వచ్చినా ఎటువంటి తక్లీఫ్ కాకుండా ఈడేడికి వచ్చిన భక్తులు నిమ్మలంగా దర్శనం చేసుకున్నందుకు అన్ని తీర్ల సౌరతులు చేస్తురట. ఇక రేపు ఆ 18 గుళ్ళు కూడా పురాగా కట్టుడు అయిపోతే ఇంకెంత మంది వచ్చి మొక్కులు పెడతారో ఏమో చూడాలిగా. వరద బాధితులను చూసి ఎవ్వరు కసురుకోవద్దు, మానవతా దృక్పథంతోని పని చేయాలి, జర ఓపికతోటి ఉండాలి అని ఏపీ సీఎం చంద్రబాబు సారు పదే పదే చెప్తున్నాడు. అయినా కూడా కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా దురుసుగా ప్రవర్తిస్తుండ్రు ఇట్లా బాధితులతోటి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వీఆర్ఓగా పనిచేస్తున్న విజయలక్ష్మి గారికి విధి నిర్వహణ చాలా కష్టమైతున్నట్టున్నది. వరద బాధితులకు రేషన్ సరుకులు ఇచ్చేందుకు పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆలమీనే షేర్ చేసుకున్నది మేడం గారు. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా కాడ బాధితులకు రేషన్ సామాన్లు వంచనీకే పోయింది వీఆర్ఓ మేడం గారు. ముందే ఇల్లు అన్ని పోగొట్టుకున్న బాధలు ఉంటారు బాధితులు. కొందరు ఆవేశపడతారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని ఆవేదన చెప్పుకుంటారు. అట్లనే మేడం గారు పోగానే ఇప్పుడు వచ్చిర్రా, మొన్నటి సంది తిండి తికాన లేక తాగేతందుకు సుక్క నీళ్లు లేక అరిగోసలు పడ్డాము, ఇప్పుడు వచ్చి సామాన్లు ఇస్తురా అని జర కడుపుల బాధను గట్టిగా చెప్పుకొచ్చిండు. ఏంద్రా మా మీద గయ్యగాయలేస్తున్నావో అని వీఆర్ఓ విజయలక్ష్మి గారు యాసిన్ అనే టాయిలెట్ చెంప మీదకి పల్లున కొట్టింది. అక్కడున్న పోలీసులు లొల్లి పెద్దగా అవుతుంది కదా అని ఆమెను ఆడికెంచి తీసుకుపోయారు. ఇక ఈ సంగతి కలెక్టర్ మేడం దాకా పోయింది. మేడం వీఆర్ఓకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. జరిగిన ఘటనకు 2 రోజుల సమాధానం ఇవ్వాలని నోటీసులో చెప్పింది. వరద బాధితుల ముచ్చట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం చేసినా బాధ్యత లేనట్టు నడుచుకున్నా చర్యలు తప్పకుంటుంటే చూసుకోరే అని కలెక్టర్ మేడం వార్నింగ్ ఇచ్చింది. మరీకింత ఓపిక లేకుంటే ఎట్లనమ్మా? పబ్లిక్ పైసలు జీతంగా తీసుకొని జీతాల లెక్క పనిచేయాలి గానీ గిదేం తరీకా మండిపడుతుర్రు ఈమె ఎవ్వరం చూసిన నెటిజన్లు. వాటర్ ఇచ్చారా? తాగడానికి వాటర్ అడిగితే మీరు తాగడానికి వాటర్ అడిగితే ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. భోజనానికి కూడా పెట్టడానికి మాట్లాడబాకే పెద్ద పెద్దగా ఏంటండి విఆర్ఓనా ఏంటావా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇదిగో ఫోన్ లాక్కో మాకు